అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో కీలకంగా ఉన్న కార్పొరేటర్ బాలాంజనేయులు టీడీపీలో చేరారు. అనంతరం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ఆయనకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తాను పార్టీలో చేరినట్లు బాలాంజనేయులు తెలిపారు. బాలాంజనేయులు లాంటి మంచి వ్యక్తి పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. 19వ డివిజన్ కార్పొరేటర్ మన బాల వీరాంజనేయులు యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. దేనికంటే గత 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో కానీ అలాగే వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్గా కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చాడు. అక్కడ అభివృద్ధి కానీ ఫండ్స్ కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ కానీ చేసిన దాఖలాలు లేవు. ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 6 నెలల్లోనే అభివృద్ధి వైపు మేము ప్రగతి వైపు పయనిస్తున్నాం. దానికి ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మా బాల వీరాంజనేయులు కోరడం జరిగితే మా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. యువత క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించేందుకు కృషి చేయాలని అన్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఆటస్థల కోర్టును ప్రారంభించారు. పోలీస్ వాళ్ళ సహకారంతో స్పోర్ట్స్ ఇన్ని రోజులు స్పోర్ట్స్ అక్కడ కొద్దిగా ఇబ్బంది వల్ల ఆగిపోయినాయి. మరి ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు 4 కోట్లు స్టార్ట్ చేస్తాం. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూరల్ ప్రాంతంలో టాలెంట్ దానికి ఉంది. టాలెంట్ చూపించడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్ గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్ లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది. ఇక్కడ గవర్నమెంట్ కొంతమంది పేరు ఇలా ఈరోజు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీమ్ దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్ లో పాల్గొంటున్నారు. వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. వాళ్ళకి మనం గెలుచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకోవాలి. ఇటువంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే పట్టణవాస కంటే పల్లెటూరులో టాలెంట్ ఉన్న పీపుల్కు కొంచెం అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ కానీ రూరల్ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యలు ఫెసిలిటీ లేక చూపించలేకపోతారు. ఈరోజు డోన్ పట్టణంలో